ఆన్సర్లు చెప్తుంటే నాకు చాలా బాగా అర్థమైంది ఏంటంటే మీరు చాలా తెలివైన వాడు, చాలా తెలివితేటలున్నాయి మీకు కూడా. సో ఎన్ని తెలివితేటలున్నాయి కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే, నేను గుడికి వెళ్తుండగా ఒక ఫ్యామిలీని చూసా. ఆ ఫ్యామిలీలో ఒక భర్త, 7 భార్యలు, ఒక్కొక్క భార్యకి 2 కుక్కలు ఉండగా ఒక్కొక్క కుక్కకి ఒక్కొక్క పిల్ల ఉంది. మొత్తం ఎంతమంది వెళ్తున్నారు? 38 మెంబర్సా? ఎలాగా? 28 కుక్క పిల్లలు, 7 భార్యలు, ఒక హస్బెండ్. వాటి కుక్క పిల్లలు మరి? అబ్బా, కూర్చోండి. నెక్స్ట్ 56. వామ్మో, పెరిగిరు ఎట్టాగా? అవ్వా అలా కుదిరింది అంతేగా? వెరీ గుడ్, కూర్చోండి అమ్మా. 29. నో, ఆన్సర్ ఇస్ 29. ఎందుకు అలాగా? 1 husband, 7 wives and సూపర్. 36. ఓకే, నో. నెక్స్ట్ పర్సన్ ప్లీజ్. 8 అన్న. ఎందుకు ఇలాగా? కుక్క పిల్లలని గుళ్ళకి అలో చేయరు కదా. ఓన్లీ 1 member. ఎందుకమ్మా? భర్త మాత్రమే వెళ్తున్నారు అన్నారు కదా. అంటే 7 భార్యలు అన్నారు, కుక్క పిల్లలు వీళ్ళందరూ వెళ్తున్నారని అనలేదు కదా. వాళ్ళందరూ వెళ్తున్నారా? మీరు క్వశ్చన్ లో అనలేదు. వామ్మో, మాటల్లే. కూర్చోమ్మా. The right answer is 1. నువ్వు 1 చెప్పావా? నీ భర్త వరకు చెప్పావు. భర్త కాదమ్మా, ఆ 1 నేనమ్మా. నేను గుడికి వెళ్తున్నప్పుడు ఒక ఫ్యామిలీని చూసా. వాళ్ళు గుడికి వెళ్తారని చెప్పానా మీకేమా? నేను గుడికి వెళ్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ చూసా. ఆ ఫ్యామిలీలో ఒక భర్త, 7 భార్యలు, ఒక్కొక్క పిల్ల యాడ్ చేసి చెప్పాను. ఆన్సర్ ఇస్ 1. సగం రైట్ అయింది, పర్లేదు. అప్పుడప్పుడు అలా ఈసారి కొంచెం ఈజీగా మాట్లాడుకున్నాం. అబ్బా, ఇంత బ్రెయిన్ పదులు పెట్టే పనులు ఉంది. సో ఇంగ్లీష్ లో బాగా కూల్ గా ఉండే లెటర్ ఏంటి? సి. సి ఫర్ కూల్. ఆల్వేస్ కూల్. ఆరా? ఎందుకు? ఓకే. సో ద రైట్ ఆన్సర్ ఇస్ బి. ఏసీ మధ్యలో ఉంటది. మరి ఆ ముక్క నుంచి చెప్పచ్చు కదా, కూర్చుని ఎందుకు చెప్తావు? పాడు. తుజే దేఖా తో పాడు. తుజే దేఖా తో ఏ జానా. Yes, this is the right answer. ఒకే రోజులో 10,000 రూపాయలు సంపాదించాలంటే ఏం చేస్తారు? ప్రదీప్ అన్న గర్ల్ ఫ్రెండ్ నెంబర్ నాకు తెలుసు అని ప్రెస్ వాళ్ళకి ఇచ్చి 10,000 తీసుకుంటా. తీరా నువ్వు ఇచ్చిందా ఆ నెంబర్ కాదనుకో, ఉన్న 10,000 కాదన్నా నిన్ను వేసుకుంటారు. కూర్చో. బ్యూటీ పార్లర్ పెట్టి మేకప్ తో బాయ్ ఫ్రెండ్ ఫ్రీ అంటే భయం, మనం మరీ అంత ఖాళీగా ఉన్నావా? కాంప్లిమెంటరీలు ఇచ్చేస్తారు వాళ్ళు. ప్రదీప్ అన్నతో ఒక కిసిపిస్తానని. నీకు ఎదురు 10,000 ఇస్తా, కూర్చోవద్దు. అలాగే ఏం చేయకు రాదు. నాకు అసలు పెళ్లి కాలే. $10,000 సంపాదించడానికి కష్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న బీర్ బాటిల్స్ అమ్మితే 10,000 అంటే 20,000 వస్తాయి. 10,000 వచ్చే అన్ని బాటిల్ ఎలా దాచావు నువ్వు? అలా దాచుకుంటావన్నీ చెప్తారా? అదేమన్నా కాగితాలా దాచుకోవడానికి? బాటిల్ బాటిల్ కాబట్టి దాచుకుంటాం. మద్యపాన ఆరోగ్యానికి హానికరం. దొంగలక డ్రెస్ కొనుక్కొని పోలీస్ డ్యూటీ చేశారు. రోడ్ మీద బండ్లు చెక్ చేస్తారు. ట్రాఫిక్ పోలీస్ లో యాక్ట్ చేస్తారు. ట్రాఫిక్ పోలీస్ డ్రెస్ కొనుక్కొని రోడ్ మీద బండ్లు చెక్ చేశారు నైట్ డ్రింక్ అండ్ డ్రైవ్. దొంగ జల్సా సినిమాలో బ్రహ్మాండంగా లేదా? క్లాస్ నెంబర్ 5 6 7 8. గురు పౌర్ణమి రోజు విశ్వనాథ్ సాగర్ గుడి బయట కూర్చుంటే 20,000 కూడా వస్తాయి. వాట్ అన్ ఈజీ టాస్క్ తీసుకున్నాడు అబ్బాయి. వెరీ గుడ్. గాంధీ జయంతి రోజు క్వార్టర్ వాటర్ అమ్మితే 10,000 ఈజీగా వస్తాయి. మైక్ ఆవిడకి ఇచ్చే.
ఇంత అద్భుతమైన ఆన్సర్ ఇచ్చినందుకు ఈ గురువు గారు ఇప్పుడు పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళి ఆ బాల్ నోట్ తో పట్టుకుని మళ్ళీ పల్టీలు కొట్టుకుంటూ వచ్చి ఇక్కడికి వస్తారు. లెట్స్ గో. ట్రై కూర్చో, మొక్కలు నేను కూడా వస్తాను ఇంత పెద్ద. రెడీ? కాళ్ళెత్తు కాళ్ళెత్తు కాళ్ళెత్తు. కాదు భయ్యా, ఇలా కూర్చో బంగారం, ఇలా కూర్చో, ఇలా కూర్చో, కనుక్కుని పెట్టు. ఇప్పుడు కాళ్ళెత్తు. లేదా సరే ఇలా అడ్డగా పెట్టు. ఇప్పుడు పెళ్ళికుంటే వెళ్ళిపో. ప్రసాద్ తీసుకో. అదే తర్వాత కన్ఫ్యూజ్ అవ్వాలి. ఇది గాంధీజీ గారి కోసం. తప్పురా నాకు ఎప్పుడు అలాంటి ఆన్సర్లు ఆలోచించకు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన సన్మానం వేరేలా జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. పక్కింటి అంకుల్ దగ్గరికి వెళ్ళి మా డాడీ 10,000 రూపీస్ ఇమ్మన్నారని చెప్పి తీసుకుని వెళ్ళిపోతాను. 10,000 రూపీస్ వస్తాయి కదా. వెరీ లాజికల్ ఆన్సర్, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ వన్. ప్రతి గర్ల్ ఫ్రెండ్ ని కిడ్నాప్ చేస్తా. ఎవరు చేస్తావు? కాజల్ చేస్తావా? శృతిహాసన్ చేస్తావా? అనుష్కాన్ చేస్తావా? ప్రతి గర్ల్ ఫ్రెండ్ ఎవరో. నేను ఎవరి గురించి చెప్తున్నా వాళ్ళ గురించే చెప్తున్నా. మరి అరే రకుల్ ప్రీత్ సింగ్ గురించి. బయట నా బిఎండబ్ల్యూ కాలు ఎలక్షన్ పెడతా. ఆ ఓడర్ వచ్చి పిచ్చ కొట్టుడు కొడతాడు. తీసుకడతానని డాడీ దగ్గర తీసుకుంటాను. చాక్లెట్ కొనుక్కుంటా అని చెప్పు. నా బాయ్ ఫ్రెండ్ ఓఎల్ఎక్స్ లో అమ్మేస్తాను. మంచి పిల్లమ్మ దరిద్రం వెళ్ళిపోదు. మా నాయనమ్మ చచ్చిపోయిందని నా బాయ్ ఫ్రెండ్ ని 10,000 అడుగుతా. ఇప్పుడు ఆవిడ బకెట్ తనలో ఓకే పాపం ఈడొద్దు డబ్బులు ఇవ్వాలి. నాకు అర్థం కాదు. సులభ్ కాంప్లెక్స్ పెడతా. ఒక రోజులో 10,000 మంది అని అనుకున్నావా నువ్వు? ఒకరి దగ్గర ఎంత తీసుకుంటా? 1కి 1, 2కి 2. 1కి 1, 2కి 2 స్పెషల్ ప్యాకేజ్. బాగా ఎక్కువ కలెక్షన్ చేయాలి. మరి 10,000 రావాలంటే ఒక రోజులో చాలా మందికి తీవ్రంగా ఉండాలి. లోపల బ్రాంచెస్ కూడా ఓపెన్ చేస్తాం. బ్రాంచ్లు పెడతావా? ఏం కాదు, మొబైల్ తోపుడు బండి పెట్టలేదు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అది ఓకే, అది ఓకే, అది ఓకే. వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ ఆన్సర్స్.